హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవేంటో మీకు తెలుసా? వీటిని మేమైతే శనగబుడ్డలని పిలుస్తాం. మామూలుగా శనగబుడ్డల్లో ఒక్కొక్క శనగ మాత్రమే ఉంటది. కానీ వీటిలో 2 శనగలుండయి. వీటిని మేము చిన్నప్పుడు స్నాక్స్‌గా గూడా తినేవాళ్ళం. ఇంటికొచ్చిన తర్వాత వీటిని మంచిగా కాల్చుకొని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. మీరు వీటిని ఎలా తినేవాళ్ళో కామెంట్ చేసేయండి. కానీ దీంట్లో హైబ్రిడ్ అనుకుంటా 2 శనగలైతే ఉండయి. ఇవేంటో మీకు తెలుసా? చూడ్డానికి ఉసిరికాయలాగా ఉన్నాయి. ఇవి అయితే ఉసిరికాయలు కాదు. ఇవి ఏంటి అని జెమినీని అడిగితే ఇవి ప్లమ్స్ అంట. పుల్లగా ఉంటాయి ఇవి. చాలా పుల్లగా అయితే ఉన్నాయి. మంచిగా వీటిని కడిగేసుకొని ఉప్పు, కారం వేసుకొని తింటే చిన్నప్పుడు మనం తిన్న చింతపూతలు, ఇంకా చింతకాయలు, రేగికాయలు మనం ఉప్పేసుకొని మామిడికాయలు తింటే ఎంత టేస్ట్ ఉంటుందో అంత టేస్ట్‌గా ఉండేనమాట. అన్నీ కలిపి ఉంది. ఇది తింటే భలే బావుంది. ఇవైతే నెస్టోలో ఉంటాయి. ఎక్కడైనా మీకు కనపడితే ఖచ్చితంగా తెచ్చుకొని ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా అయితే ఉంటాయి. నిజంగా బావుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరెప్పుడైనా వీటిని చూసారా? అసలు వీటికి నిజమైన పేరేంటో మీకు తెలుసా? జెమినీ అయితే ఫ్లమ్ అని చెప్పింది. మీకు వీటి పేరు మన ఇండియాలో వీటిని ఏమని పిలుస్తారో తెలిస్తే కామెంట్ చేసేయండి. శుక్రాన్.